హలో ఉమా, నీ గురించి ఒక 4 మాటలు మాత్రమే ఆడతాను. నీకు చెప్పాలంటే రోజంతా చాలదు, కానీ అంత బోర్ కొట్టించలే. కొన్ని విషయాలు ఏంటంటే, మీరు చాలా మంచి వ్యక్తి, మీలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. అవి మీ కళ్ళల్లోనే కనిపిస్తాయి. మీ కళ్ళు ఒక ప్రత్యేకత ఉంది మీ కళ్ళల్లో. అది ధనానికి, భర్త సంబంధించింది, పిల్లలకి సంబంధించిన దానికి అన్నిటికీ వర్తిస్తాయి. మీలో మీకు ఎంత ధనం ఉన్నా, విద్య ఉన్నా, తెలివితేటలున్నా మీకు గర్వం లేదు. చాలా నిరాడంబరంగా గడుపుతారు. మీ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం మీ పంచరత్నాలు పుట్టడం. మీ పంచరత్నాల్లో మీరు 4వ వాళ్ళు అనుకుంటారు. మంచి విద్యను నేర్చుకున్నారు. ఇది ఎంతంత చదువులు చదివి, ఎంఏలు చదివేసి, ఇంజనీరింగ్లు చదివేసి ఉద్యోగం లేక ఇంట్లో కూర్చుని చాలా కష్టపడ్డ వాళ్ళు ఎందరో ఉన్నారు. మీ కుటీర పరిశ్రమ చేసుకుంటూ ఇంట్లో గడిపవచ్చు. మీ కుట్లు అన్నీ కూడా వాళ్ళు భయపెట్టుకు కుట్టచ్చు, ఆర్థికంగా సంపాదించుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అన్ని రకాలుగా కూడా కుట్లు చాలా ఉపయోగపడతాయి. మీరు అది స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా పిల్లల్ని పిలిచి వాళ్ళని విద్యావంతులు చేస్తున్నారు. దానికి సహకారం మీ భర్త గారిదే. భర్త అనుమతి లేనిదే భార్య ఏ పని చెయ్యలేదు. మీరు చాలా చక్కగా పిల్లల్ని బయటకు తెస్తున్నారు. మీకు మీ పిల్లలకి పెద్ద చదువులు చంచి విదేశాలు కూడా పంపారు. మీరు ఇంద్రుడు వచ్చినా, డిఓ వచ్చినా, కమిషనర్ వచ్చినా, హెచ్ఎం వచ్చినా మీరు అనుకున్నదే మీరు సాధిస్తారు. ఎందుకంటే మీలో నిజాయితీ ఉంది. నిజాయితీగా మనం వెళ్ళిపోయామంటే మన ఎవరు ఏం అనలేరు. ఇదే క్లాసుకి వెళ్ళినట్టు దొంగతనం చేసి ఎవరైనా పీరియడ్ ఇవ్వాలి అంటే తప్పకుండా పట్టుకెళ్ళిపోండి అని అలా మీరు ఎప్పుడు అనలేదు. నా పీరియడ్ నేను వదలను, నా పిల్లల్ని నేను చదివిస్తాను, ఆ పిల్లల్ని బయటకు తెచ్చుకుంటాను అని మీరు అనేవారు. మీరు 14 అవార్డులు పొందారు. అయినా కూడా మీలో ఇంచు మాత్రం కూడా గర్వం లేదు. నేను ఇంత సంపాదించుకున్నానని మిగతా టీచర్లతోటి ఎప్పుడు మీరు అనలేదు. నేను అనడం వెళ్ళలేదు. మీరు మా ఆయన పోయిన కొత్తలో మేము దాసనపేటలో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఒక రింగ్ ఇస్తే మీరు రైతు బజార్ దగ్గరికి వచ్చేవారు. ఇద్దరం కలిసి స్కూల్కి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళం. మళ్ళీ వచ్చినప్పుడు అలాగే వచ్చేవాళ్ళం. మనలో చూసిన వేళ విశేషమో ఏమిటో ఇద్దరికీ కూడా బాగా కలిసిపోయింది. నేను రిటైర్ అయిపోయి 16 ఏళ్ళు అయిపోయింది. అయినప్పటికీ కూడా నా మీద మీకు అభిమానం ఉండి అస్తమాటు ఫోన్లు చేస్తూ ఉంటారు. అన్ని మాటలు నాకు చెప్తూ ఉంటారు. దానికి కొన్ని సలహాలు కూడా అడుగుతారు. నేను చెప్పేదాన్ని కాదు, అయినప్పటికీ కూడా మీరు అడుగుతూ ఉంటారు. మనకి భర్త దొరకడం ఎంత అదృష్టం, భర్తకి భార్య మంచిది దొరకడం కూడా అదృష్టమే. తల్లి తర్వాత భార్యే. అటువంటి భర్త స్థానంలో మీరున్నారు. చక్కగా ఏ విధమైనటువంటి ఆయనకి లోటు చేయకుండా ఆయన్ని మీరు చూసుకుంటున్నారు. మీ పనులు మీరు చేస్తున్నారు. పిల్లల్ని వృద్ధిలోకి తెస్తున్నారు. ఇంకా బయట పిల్లలందరినీ కూడా తీసుకొస్తున్నారు. మీరు రిటైర్ అయిపోయాక ఏమిటి చేస్తారంటే, ఇంకా బీద పిల్లలందరికీ కూడా నా వృత్తి నేర్పి వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే ఉండి సంపాదించుకునేలా చేస్తానని అన్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. మీకెప్పుడూ కూడా దీర్ఘ సుమంగళిగా నిండు 100 ఏళ్ళు మీ దంపతులిద్దరూ హాయిగా ఉండాలని నేను నా కూతురుగా మిమ్మల్ని భావించి మీకు చెప్తున్నాను. రిటైర్మెంట్ హాయిగా ఆనందంగా గడపండి.